హాయ్ అందరికీ వెల్కమ్ టు నెల్లూరు రుచుల అన్వి వ్లాగ్స్. అయితే ఈరోజు స్పెషల్ వచ్చి గుత్తి వంకాయ వెల్లుల్లి కారం. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మామూలుగా గుత్తి వంకాయ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా అయితే ట్రై చేయండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. అయితే ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే 1/2 కిలో లేత వంకాయల్ని వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుందామండి. ఇందులోనే ఒక పెద్ద సైజు తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగినట్టు మీరు వేసుకోండి. టేస్ట్కి తగిన సాల్టు, 1/2 స్పూన్ పసుపు. వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడైతే వంకాయల్ని మధ్యలో అటు ఇటుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నారు కదా, వీటి మధ్యలో అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని అయితే పెట్టుకోవాలండి. బయటికి రాకుండా కొంచెం లోపలికి ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా మిగతా వంకాయలన్నీ కూడా పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, గుప్పెడు కరివేపాకు కూడా వేయాలి. ఇది వేగాక ఇందులోనే మనం వంకాయలు కూడా వేసుకుందాం. ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అన్ని వంకాయల్ని మరోవైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత వంకాయలన్నీ బాగా మెత్తగా అవుతుంది. ఇలా ఉన్నప్పుడైతే మనం కొంచెం మిగిలి ఉంటుంది కదా మసాలా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం అయితే చింతపండు రసం వేస్తున్నాను. ఈ మసాలా తీయగా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం లైట్గా వేయాలి, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంటను సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం రెడీ. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.